జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. ప్రస్తుతం దేశంలో అధికార బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య కచ్చతీవు దీవిపై మాటల యుద్ధం జరుగుతోంది. ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగి కాంగ్రెస్ ని ఎండగట్టడంతో హస్తం పార్టీకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఒకప్పుడు నెహ్రూ ఇందిరా కాలంలో భారత భూభాగాలను పొరుగు దేశాలకు అప్పనంగా రాసిచ్చిన వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెడుతోంది. దేశ భద్రతపై సరైన అవగాహన లేని నెహ్రూ ప్రధాని కావటం, అధికార యంత్రాంగం సలహాలు సూచనలు ఇచ్చినా పట్టించుకోకుండా తనకు తెలిసిందే బ్రహ్మ విద్య అన్న తీరులో నెహ్రూ వ్యవహరించడం వల్లే నేడు ఈ పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు భారత్ లో ఉన్న దీవులని ఇతర దేశాలకు నెహ్రూ రాసి ఇవ్వటం వల్లే కోకో ఐలాండ్స్ లో చైనా తిష్ట వేసుకుని కూర్చుంది. మరోవైపు కచ్చతీవు ద్వీపానికి సమీపంలో భారత జాలర్లపై శ్రీలంక ఆర్మీ విరుచుకుపడుతుంది. ప్రస్తుతం ఉన్న గ్వాదర్ పోర్టుని కూడా 1955లో ఒమన్ రాజు భారత్ కి రాసిస్తారని చెప్పాడు. కానీ మన దేశ ప్రధానిగా ఉన్న నెహ్రూ తన ఉదారతను చాటుకోవడంలో భాగంగానే దాన్ని కూడా వద్దని చెప్పేశాడు. దీనివల్లే ఆ పోర్టులోనూ ఇప్పుడు చైనా తిష్ట వేసుకుని కూర్చుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ బ్లండర్స్ అనే శీర్షికన ఓ పుస్తకాన్నే రాయొచ్చు. అందులో మచ్చుకో కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసిన కచ్చతీవు ద్వీపం తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో భారత శ్రీలంక భూభాగాల మధ్య ఉంది. ప్రస్తుతం శ్రీలంక ఆధీనంలో ఉన్న ఈ ద్వీపాన్ని తిరిగి భారత్లో కలపాలని తమిళనాడు నుంచి చాలా ఏళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ ద్వీపాన్ని భారత ప్రభుత్వమే ఒక ఒప్పందంలో భాగంగా శ్రీలంకకి అప్పగించింది. భారత్ శ్రీలంకల మధ్య పాక్ జలసంధి ఉంటుంది. 1755 నుంచి 1763 మధ్య కాలంలో మద్రాస్ ప్రావిన్స్ గవర్నర్ గా పనిచేసిన రాబర్ట్ పాక్ పేరును ఈ జలసంధికి పెట్టారు. వాస్తవానికి ఈ జలసంధిని సముద్రం అని చెప్పలేం. ఇక్కడ పగడపు దిబ్బలు, ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతం నుంచి ఓడలు ప్రయాణించలేవు. సరిగ్గా ఈ ప్రదేశంలోనే కచ్చతీవు ద్వీపం ఉంది. రామేశ్వరం నుండి సుమారుగా 19 కిలోమీటర్లు, జాఫ్నా నుంచి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఈ దీవి ఉంటుంది. దీని విస్తీర్ణం 285 ఎకరాలు కాగా గరిష్టంగా 300 మీటర్ల వెడల్పు ఉంటుంది. మనుషులు ఉండని ఈ ద్వీపంలో సెయింట్ ఆంటోనీ చర్చ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో ఇక్కడ వారం రోజుల పాటు పూజలు జరుగుతాయి. 1983లో శ్రీలంక అంతర్యుద్ధం సమయంలో ఇక్కడ ఆరాధన కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. 20వ శతాబ్దపు ప్రారంభంలో రామనాథపురానికి చెందిన సినీ కుప్పన్ పడయాచి అనే వ్యక్తి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడని ది గెజెటియర్ చెబుతోంది. తంగాచి మఠానికి చెందిన ఒక పూజారి ఈ ఆలయంలో పూజలు నిర్వహించేవారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఈ ద్వీపాన్ని బ్రిటిషర్లు ఆక్రమించారు. కచ్చతీవు ద్వీపం భారత్దే అని చెప్పడానికి బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. అది రామనాథపురం రాజు ఆధీనంలో ఉండేదని బ్రిటిష్ ప్రభుత్వం దగ్గరున్న రికార్డులు చెప్తున్నాయి. రామనాథపురం రాజు 1902లో అప్పటి భారత ప్రభుత్వం నుండి కచ్చతీవును పొందారు. బ్రిటిషర్ల నుంచి లీజ్ కి తీసుకున్న భూభాగాలపై రామనాథపురం రాజు చెల్లించాల్సిన అద్దెల ఖాతాలో కచ్చతీవు ప్రాంతం పేరు కూడా ఉంది. అంతకుముందు 1880లో మహమ్మద్ అబ్దుల్ కదీర్, మరైకెరే ముత్తుచామి పిల్లై, రామనాథపురం జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఎడ్వర్డ్ టర్నర్ మధ్య ఒక లీజ్ ఒప్పందం కూడా జరిగింది. ఈ లీజ్ కింద 70 గ్రామాలు, 11 దీవులలో రంగుల తయారీకి అవసరమైన ముడి సరుకుని సేకరించుకునేందుకు లీజుదారులు అధికారాన్ని పొందారు. ఆ 11 దీవుల్లో కచ్చతీవు కూడా ఒకటి. 1885లో కూడా ఇదే తరహాలో మరొక లీజ్ ఒప్పందం జరిగింది. 1913లో రామనాథపురం రాజు, భారత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ లీజులో కచ్చతీవు పేరు కూడా చేర్చారు. భారత్, శ్రీలంక దేశాలను పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం కచ్చతీవును భారతదేశంలో భాగంగానే గుర్తించింది తప్ప శ్రీలంక ప్రాంతంగా ఎప్పుడు చెప్పలేదు. ఈ దీవి భారత్కే చెందిందైనా నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు శ్రీలంక తరచూ అభ్యంతరం వ్యక్తం చేసేది. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే శ్రీలంక తమ అనుమతి లేకుండా భారత నావికాదళం కచ్చతీవులో విన్యాసాలు నిర్వహించకూడదని ప్రకటించింది. అక్టోబర్ 1955లో సిలోన్ ఎయిర్ ఫోర్స్ అక్కడ విన్యాసాలు నిర్వహించింది. 1961 మే 10న నాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ దీవి భారత్ కి అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు. తాను ఈ చిన్న ద్వీపానికి ఎటువంటి ప్రాముఖ్యతను ఇవ్వనని, దానికి భారత్ మద్దతును వదులుకోవటానికి ఏమాత్రము సంకోచించనని చెప్పారు. ఈ దీవి గురించి పార్లమెంట్లో చర్చ జరపడం కూడా అనవసరమని, అది తనకు ఏమాత్రము ఇష్టం లేదని చెప్పారు. అయితే
అయితే ఈ దీవి విషయంలో 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకేల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అందులో భాగంగానే శ్రీలంకకి కచ్చతీవుని అప్పగించారు. ప్రస్తుతం ఈ కచ్చతీవుకి సమీపంలో భారత జాలర్లు అనుకోకుండా వెళ్లిన శ్రీలంక ఆర్మీ వారిపై దాడికి తెగబడుతోంది. అక్కడ మన జాలర్లు చేపలు పట్టుకోకుండా అడ్డుకుంటుంది. తమ ప్రాదేశిక జలాల్లోకి భారతీయులు ప్రవేశించడానికి వీల్లేదని చెప్తోంది. ఈ దీవిని ఇందిరాగాంధీ శ్రీలంకకు అప్పగించక ముందు వరకు మన జాలర్లు దాన్ని ఒక బేస్ గా ఉపయోగించేవారు. చిన్న తరహా బోట్లని ఈ దీవి వద్ద నిలిపి ఉంచేవారు. కానీ ఇప్పుడు అది లేకపోవడంతో తరచూ మన జాలర్లని శ్రీలంక ఆర్మీ అరెస్ట్ చేస్తుంది. దీనిపై తమిళనాడు ఎంపీలు ఇప్పుడు భారత ప్రభుత్వానికి విన్నపాలు చేస్తూ వస్తున్నారు. ఈ దీవిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. కానీ 1974లో ఈ దీవిని అప్పగించే సమయంలో తమిళనాడులో అధికారంలో ఉన్నది డిఎంకే ప్రభుత్వమే. అప్పుడు కరుణానిధి సీఎంగా ఉండేవారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే ఈ దీవి అప్పగింత జరిగింది. నాడు డిఎంకే పార్టీ చేసిన తప్పిదమే ఇప్పుడు తమిళ జాలర్లకి ఇది శరాఘాతంగా మారింది. ఇది కేవలం జాలర్లకే కాకుండా భారత వ్యూహాత్మక భద్రతకు కూడా ప్రమాదంగా పరిణమిస్తోంది. ఒకవేళ ఆ దీవి భారత్తోనే ఉంటే అక్కడ నేవల్ బేస్ ఏర్పాటు చేయడానికి వీలుండేది. కేవలం ఇదొక్క దీవి మాత్రమే కాదు, భారతదేశానికి తూర్పు తీరాన ఉన్న అండమాన్ నికోబార్ దీవులకి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోకో ఐలాండ్స్ ని కూడా నాటి ప్రధాని నెహ్రూ మయన్మార్ కి అప్పనంగా రాసిచ్చారు. ఈ దీవులని ఇప్పుడు చైనా వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటుంది. మయన్మార్లో దశాబ్దాలుగా రాజకీయ సంక్షోభం కొనసాగుతూ వస్తోంది. అక్కడ ప్రజాస్వామ్య పాలన కంటే ఆర్మీ పాలన ఎక్కువ. చైనా దీన్ని ఆసరాగా చేసుకుని కోకో ఐలాండ్స్ లో ఆర్మీ బేస్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఐలాండ్ స్థావరంగా కొన్ని సైనిక కార్యకలాపాలను కూడా నిర్వహిస్తోంది. ఇక ప్రస్తుతం గ్వాదర్ పోర్టును కూడా 1955లో ఒమన్ దేశం భారత్ కి అప్పగించడానికి సిద్ధమైంది. కానీ నాటి ప్రధాని నెహ్రూ దీన్ని తిరస్కరించారు. ప్రస్తుతం ఆ పోర్టు వ్యూహాత్మక అవసరాల్లో భాగంగా చైనా అక్కడి నుంచి తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ విధంగా దేశ వ్యూహాత్మక ప్రాంతాలన్నింటినీ నెహ్రూ పొరుగు దేశాలకి అప్పనంగా ఇచ్చేశారు. ఆయా ప్రాంతాల వ్యూహాత్మక అవసరాలను గుర్తించకుండా అవగాహన లేమితో భారత భద్రతనే ప్రమాదంలోకి నెట్టేశారు నెహ్రూ. అంతేకాదు, దీన్ని సమర్థించుకునే క్రమంలో అక్కడ కనీసం గడ్డి కూడా మొలవదని, అటువంటి ప్రాంతాల కోసం తాము ఎందుకు తాపత్రయపడాలని చెప్పారు. కానీ గడ్డి కూడా మొలవకపోయినా ఆయా ప్రాంతాలు దేశానికి వ్యూహాత్మకంగా ఉపయోగపడతాయి. వాటిని చైనా గుర్తించడం వల్లే ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో తిష్ట వేసుకుని కూర్చుంది. దీంతో భారత్ కి ఇది పెను ప్రమాదంగా పరిణమించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.